వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ కాలంలో డ్రైవింగ్ రంగంలోనూ మహిళలే ముందంజ వేస్తున్నారు. విశాఖలో బెహ్రా రాధికా గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్ ఆడవారికి శిక్షణ ఇచ్చి వారిని నైపుణ్యులుగా తీర్చిదిద్దడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో మహిళను స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్తూ వినూత్నంగా ప్రయత్నిస్తూ ఫెమి రైట్స్ డ్రైవింగ్ శిక్షణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బెహ్రా రాధిక గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ మేడం. హలో అండి. మేడం, మీ పేరు రాధిక కదా? ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? ఈ డ్రైవింగ్ స్కూల్ వెనకాతల మీ లక్ష్యం ఏమిటి అసలు? డ్రైవింగ్ స్కూల్ పెట్టి 2 ఇయర్స్ అవుతుందండి. 24లో పెట్టాం. ఉమెన్స్ డే నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటికి 700 పైగా కార్లు, 300 పైగా స్కూటీలు చెప్పున్నాము. దీంతో పాటు మా లక్ష్యం ఏంటంటే ప్రతి మహిళ కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలనేదే లక్ష్యంగా పెట్టుకొని కమర్షియల్ యాసెప్ట్ కాకుండా మనం సిఎస్ఆర్ నుంచి అనండి, లైక్ బయట కార్పొరేట్ స్పాన్సర్స్ నుంచి కూడా తీసుకొని మనం ఎన్నో ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు చేయని పని మనం చేసేది ఏంటంటే ఇక్కడ మహిళలకి ఫ్రీ ట్రైనింగ్ మనం కల్పిస్తున్నాం. కార్లో కల్పించాము, ఆటోలో కల్పించాము, ఈ మధ్యనే బైక్ లో కూడా కల్పించాము. ప్రతి ట్రైనింగ్ కి కూడా ఒక 10 మందో 20 మందో చాలా చక్కగా ఈ ఉద్యోగంలో స్థిరపడే నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. ఫ్రీ ట్రైనింగ్ అంటే అమౌంట్ తీసుకోకుండా అమౌంట్ బెనిఫిషియరీ దగ్గర నుంచి మనం తీసుకోమండి. బట్ మనకి స్పాన్సర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి మనకి స్పాన్సర్షిప్ వస్తుంది. అంటే డ్రైవింగ్ ఏంటి నేర్పిస్తారు మనకి? ఇప్పుడు కారు, ఆటో, స్కూటీ. ఆటో కూడా నేర్పిస్తారు? ఆటో కూడా నేర్పిస్తారు. ఎంతమంది ఇప్పటి వరకు నేర్చుకున్నారు ఆటో? ఆటో ఈ మధ్యన 10 మందికి నేర్పించామండి. 10 మందిలో 2 నా దగ్గర ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తారు. శాలరీ బేస్. ఇంకో 2 ఆటో కొనుక్కుంటానన్నారు. వాళ్ళిద్దరికి ఇంకా బాగా వచ్చాయి. అయితే బానే వచ్చింది. అందరికీ కూడా ఒక నెల రోజులు ట్రైనింగ్ ఫ్రీగా మేము ఫెమి రైట్స్ నుంచే, దీనికి స్పాన్సర్ ఎవరు లేరు, మేమే ఇనిషియేట్ చేసుకున్నాం. ఎందుకంటే మహిళా ఆటో డ్రైవర్లు లేరు. సో దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మాకు ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి, నేర్పించే వాళ్ళు ఉన్నారు. అందుకని మేము ఫ్రీగా దీన్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ లో 10 మంది వచ్చారు. 10 మందిలో 6 దీన్నే టేక్ లైఫ్ ఇదిగా ఉద్యోగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ జాబ్ అండి. ఇప్పుడు కార్ కూడా అలాగనే ఎంత మంది నేర్చుకున్నారు ఇప్పటి వరకు? మనకి లేడీస్ కదా నేర్పిస్తారు కార్. అదే అండి, ఇప్పుడు మనకి డ్రైవింగ్ స్కూల్ ఉంది. డ్రైవింగ్ స్కూల్ ఇస్ డిఫరెంట్. డ్రైవింగ్ స్కూల్ పెయిడ్ సర్వీస్, అది ఎవరికైనా నేర్పిస్తాం. దాంట్లోనే 700 పైగా మనం నేర్పించున్నాం విశాఖపట్నం మహిళలకి. అలాగే స్కూటీలు కూడా ఇంటి వద్దకే స్కూటీ పంపించి నేర్పించడం జరుగుతుంది. దాంట్లో కూడా చాలా మంది చక్కగా నేర్చుకోవటం, బండ్లు కొనుక్కోవడం జరిగిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం స్పెషల్ గా ఏం చేస్తానే ఉమెన్ ట్రైనింగ్ సెంటర్ గా మనం ట్రైనింగ్ కూడా నేర్పిస్తున్నాం. అంటే ఒక బ్యాచ్ 30 మంది 20 మంది చొప్పున నేర్పించడం జరుగుతున్నది. ఎన్నాళ్ళు నేర్పిస్తారు మేడం? అంటే 30 రోజులండి. కారుకి 30 రోజులండి, ఆటోకి 30 రోజులండి, స్కూటీ వచ్చి 10 రోజులు చాలండి. మొత్తం వచ్చేస్తుంది 10 రోజులు. నెలలో కార్ అయితే నెల రోజులకి. కార్ అడ్వాన్స్డ్ నేర్పిస్తాం. అంటే జనరల్ పబ్లిక్ కి దీనికి తేడా ఏంటంటే వీళ్ళు మరి భవిష్యత్తులో ఈ ఆలోచన ఉంటేనే రమ్మని తీసుకుంటాం, స్క్రూటినీ చేస్తాం. అక్కడ అంతగా మనం లైఫ్ లో డ్రైవింగ్ నేర్చుకుందాం, ఉమెన్ డ్రైవర్ గా ఉందామన్న లాంటి వాళ్ళకే మనం శిక్షణ ఇస్తున్నాం. అలాగే 30 రోజులు నేర్పిస్తాం. నేర్పించినప్పుడు వాళ్ళకి అడ్వాన్స్డ్ అన్ని కూడా ఘాట్ రోడ్ ఎక్కడం దగ్గర నుంచి దిగటం వరకు కూడా నేర్పించిన తర్వాత కూడా ట్రైనింగ్ ఇచ్చి, స్పెషల్ ట్రైనింగ్ పక్కన ఇంకో సీనియర్ డ్రైవర్ ఇచ్చి పంపించి సిటీలో ఒక నెల రోజులు అలా చూసి అంతా బాగుంది అనుకున్న తర్వాతే మనం కస్టమర్స్ కి పంపిస్తాం. అంటే ఇప్పుడు ఈ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ట్రాఫిక్ నియంత్రణ ఎట్లా మీరు చెప్తారు వాళ్ళకి? అది ప్రతి డ్రైవింగ్ స్కూల్ చెప్పినట్టే మనకి ఇప్పుడు చెప్పాను కదండి, అడ్వాన్స్ ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్ డ్రైవింగ్ రోడ్డు మీదే ఉంటుందండి. ఖచ్చితంగా ఒక సీనియర్ డ్రైవర్ పక్కన వెళ్ళి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నేర్పించిన వాళ్ళందరికీ లైసెన్స్ కోసం ఏమైనా ఉంటుందా? మేము చేస్తామండి. అంటే మా తరఫున లైసెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళే పెట్టుకుంటారు, కొన్నిసార్లు మేము పెడతాము. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే మనం ఖచ్చితంగా గైడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి 1 ఇయర్ అవుతుంది కదా? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అయిపోతుంది కదా? ఈ 2 ఇయర్స్ లో మినిమం ఎంత మందికి మీరు నేర్పించారు? అదే చెప్పాను, జనరల్ పబ్లిక్ కి 700 పైగా నేర్పించామండి. అది కార్లు 700 పైగా చెప్పాము. అలాగే 300 పైన స్కూటీలు చెప్పాము. మరి ట్రైనింగ్ లో వచ్చిన సుమారు 100 మందిని మనం తయారు చేసాం.
ఇంకా మీరు ముందు ముందుకి ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటే ఈ ఫెమి రైట్స్ అంటే దీనికి ఒక బ్రాండ్ వచ్చింది ఆల్రెడీ. అంటే మనకి నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఇలాంటివి లేవు. అవునండి. ఇది ఫస్ట్ అనుకుంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ లో మనమే ఫస్ట్ అండి. ఫస్ట్. పార్షియల్ గా ఇదివరకు అక్కడక్కడ ఉండేవి, లైక్ పింక్ క్యాప్స్ ఇన్ బెంగళూరు, షీ క్యాప్స్ ఇన్ హైదరాబాద్ అని, లేకపోతే పింక్ ఆటోస్ ఇన్ కలకత్తా అని ఉండేవి. బట్ ఇప్పుడు పింక్ క్యాబ్స్ అని కానీ, మరి షీ క్యాబ్స్ అని కానీ లేవు. మరి మనం కేవలం పార్షియల్ గా అంటే కారు ఆటో అని కాకుండా కారు, ఆటో, స్కూటీ అన్ని కలిపి ఒక యాప్ రూపంలో కూడా తీసుకొస్తున్నది మనమేనండి. ఆంధ్రప్రదేశ్ లో మనమే ఫస్ట్. ఎట్లా ఇది మనకి పబ్లిక్‌కి, జనాలకి ఎట్లా ఉపయోగపడుతున్నారు? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మనకి కస్టమర్లు మహిళలు, మేము రిస్ట్రిక్టెడ్ టు ఉమెన్. హ్మ్. మీకు ఎప్పుడైతే మహిళా డ్రైవర్లు ఉన్నారో మీరు ఆలోచించాల్సిన పని లేదు. మన కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అందరూ మగవాళ్లే. అవును. మా చెల్లెలకి చెప్పండి, వైఫ్ కి చెప్పండి, మా డాటర్ కి చెప్పండి అని మనకి ఫోన్ చేసేది మన కస్టమర్స్ మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యాబ్సెన్స్ లో ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళాలన్నప్పుడు మనకన్నా ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువ సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. ఉమెన్ డ్రైవర్స్ ఉన్నారంటే దే ఆర్ సేఫ్ అని. సో రిక్వైర్మెంట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. లాస్ట్ ఇయర్ 2003లో మనం యాప్ తీసుకొచ్చినప్పుడు ఎవరు మహిళా డ్రైవర్లు దేనికి కూడా లేరు. ఒక కారుకి, ఒక స్కూటీకి అలా రావడం జరిగింది. సో ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన పని ఏంటంటే, మేము ఇన్స్ట్రక్టర్స్ ని తయారు చేసుకున్నాం, మేము డ్రైవర్లను తయారు చేసుకున్నాం, మ్యాన్ పవర్ ని తయారు చేసుకున్నాం, వెహికల్స్ ని కొనుక్కున్నాం. ఇప్పుడు యాప్ ని కూడా చాలా హై అండ్ టెక్నాలజీతో మనం యాప్ ను కూడా తీసుకొస్తున్నాం. ఏంటండి యాప్ అది? ఫెమిరేట్స్ యాప్. ఫెమిరేట్స్. ఫెమిరేట్స్ సేమ్ మీరు బయట యాప్లు, ట్రాన్స్పోర్ట్ యాప్ బుకింగ్ కోసం ఎట్లాగైతే క్యాబ్ బుక్ చేసుకుంటే ఎలాగైతే యాప్లు ఉంటాయో అదే రకంగా మనం యాప్ కూడా తీసుకొస్తున్నాం. ఆఫ్ చేయరా?